సో కమింగ్ బ్యాక్ టు శ్రీమతి గీతాంజలి. సో ఆవిడ రైలు దాటుతా ఉంటే వారి ఇల్లు కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడోనట. బ్యాగ్ తీసుకుని వెళ్ళి ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటానికి వెళ్ళినప్పుడు బ్యాగ్ గిగ్గు వేసుకెళ్తారా? వేసుకెళ్ళరు కదా. ఎక్కడికో పైన మీద వెళ్తున్నప్పుడు బ్యాగ్ వేసుకుంటారు. సో వెళ్తున్నారు. ఇవన్నీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ డ్రైవర్ కూడా చెప్పారు, ఓ పక్క నుంచి వస్తా ఉంటే కనపడతాను, యాక్సిడెంట్ అవుతాం, బ్రేక్ వేసాం కానీ అని. సో ఇట్స్ ఏ షేర్ యాక్సిడెంట్ పర్హాప్స్, ఆర్ ఏమో ఇంకేదన్నా కారణాల చేతైనా మరి వారు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చేమో కూడా. కానీ సోషల్ మీడియాలో కామెంట్లకి ఇప్పుడు కొంతమంది మనం కొన్ని సినిమాల్లో చూసాం, నాగార్జున గారిది ఏంటది రాజుగారి గది 2, అందులో ఎవరో స్నానం చేస్తా ఉంటే ఏ వీడియోలు పెడితే ఏదో సిగ్గుపడిపోయి ఎవరో ఈ సినిమాలో హీరోయిన్ ఆత్మహత్య చేసుకుని సమంత దెయ్యమైపోద్ది, ఆ దెయ్యంతో నాగార్జున గారు మారుతూ ఉంటారు. సో అలాంటిది కాదు కదా సోషల్ మీడియాలో కామెంట్లు పెడతాం సహజం. ఇప్పుడు నేను ఇది మారుతా ఉంటే కూడా నా మీద పేటీఎం నా కొడుకులు బోలు పెడతా ఉంటారు. ఆత్మహత్య చేసుకుంటానా? లేదుగా. అలాగా ధైర్యంగా ఉంటారు ఎవరన్నా, అదర్వైజ్ ఎంజాయ్ చేస్తారు. ఏమంత బొక్కారు కామెంట్లు. నాకేమో నాది విగ్గు అంటారు, నేనేమో జగన్మోహన్ రెడ్డి పొట్టేలా వీళ్ళు చేసుకుంటావు నువ్వు అని నేనంటాను. అతను ఆత్మహత్య చేసుకుంటాడా? చేసుకోడుగా. హత్య చేసే ప్రయత్నం చేస్తాడు తప్ప. అలాగే నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానా? ఓడించే ప్రయత్నం చేస్తా. సో దానికి మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఆవిడ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదా? ఇంకా ఆవిడ స్టేట్మెంట్లు హ్యూమన్ రైట్స్కి ఇస్తున్నారు మరి. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు, పోలీసులు ఎవరెవరు పెట్టారు ఈ మెసేజ్లు వారందరి మీద చర్యలు ఉంటాయి. ఈ ఆత్మహత్యకి వాళ్ళే కారణం అని ఒక రకమైన బెదిరింపులు. ఏంటి, ఇంకా సోషల్ మీడియాలో ఎవరి మీద ట్రోల్ చేస్తే అన్ని ఇప్పుడు చంపేస్తారు వీళ్ళు. ఏంటి, వైసీపీ వాళ్ళు రైలు కింద కాకపోతే నెలల్లో తోసేస్తారు, తోసి చంపేసి లేకపోతే వీళ్ళే ఒకరి మీద ట్రోల్ చేయించి ఆయన ఖర్చు రాసి వీళ్ళ అకౌంట్లో జమ చేస్తారు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ గతంలో పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడి చేత నా మీద ఏదో రకంగా చేసుకోమని, అప్పుడు నాకు ఆవేశం స్వతహాగా ఎక్కువ కాబట్టి నేను కూడా చేసుకుంటే తర్వాత అతన్ని లేపేసి ఒక హత్యా నేరం కింద నన్ను అరెస్ట్ చేయమని 302 అన్ని పెట్టుబడి కొద్ది చేసేయమని చెప్పి అప్పుడు చెప్పాడు. లక్కీగా నేను సంయమనం పాటించి వాళ్ళు నన్ను అమ్మనాబూతులు తిట్టి చంపేస్తాను కోలక్క అన్నప్పటికీ కూడా నేను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయిన వలన ఆ అన్నోడు బతికిపోయాడు, నేను జైలుకి వెళ్ళకుండా సేవ్ అయిపోయా.